అందరికీ నమస్కారం. తాజాగా బిసీ స్టడీ సర్కిల్ నుండి మరో నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉచిత ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ అనంతరం ఉద్యోగం కూడా ఇస్తున్నారు. మంచి అవకాశం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు, విద్యా అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ గడువు మొదలగు ఇతర సమాచారంతో కూడిన పూర్తి నోటిఫికేషన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము, చూడగలరు. ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఈ పేజీకి వస్తారు. మీకు నోటిఫికేషన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ కోసం అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్స్ జేపీజీ ఓర్ జేపెన్జీ ఫార్మాట్లో ఒక 100 KB లోపు ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన అవే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి. 1. మీ పూర్తి పేరు ఇవ్వండి. 2. మీ తండ్రి పేరు. 3. మీ పుట్టిన తేదీ ఇవ్వండి. 4. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. 5. మీ యొక్క కులం మరియు ఉపకులం సెలెక్ట్ చేసుకోండి. 6. మీ విద్య అర్హత నమోదు చేయండి. 7. మీ సంవత్సర ఆదాయం నమోదు చేయండి. మీ సంవత్సర ఆదాయం 5 లక్షలు మించకూడదు. 8. మీరు వికలాంగుల SR/NO సెలెక్ట్ చేసుకోండి. 9. మీరు అనాథ అని అడుగుతున్నారు. SR/NO సెలెక్ట్ చేసుకోండి. 10. మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి. 11. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. 12. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 13. మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. 14. మీ అడ్రస్, జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్, పిన్ కోడ్ ఇవ్వండి. 15. మీ యొక్క అకాడమిక్ వివరాలను నమోదు చేయాలి. 10th, ఇంటర్, డిగ్రీ సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, పూర్తి మార్కులు, మీకు వచ్చిన మార్కులు, పర్సెంటేజ్, ఇంకా మీరు చదివిన స్కూల్, కాలేజ్ పేర్లు మరియు అవి ఉన్న స్థలం పేరు, బోర్డు, యూనివర్సిటీ పేర్లు నమోదు చేయాలి. పీజీ ఆప్షనల్. ఎవరైనా పీజీ పాస్ అయితే ఆ వివరాలను మరియు పీజీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి. 16. మీకు ఇంకా ఏమైనా అదనపు విద్య అర్హతలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఈ ట్రైనింగ్కి డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కాబట్టి మీకు అదనపు విద్య అర్హతలు ఉంటే వివరాలు ఇవ్వండి, లేదంటే ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. 17. ప్రస్తుతము మీరు ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు. SR/NO సెలెక్ట్ చేసుకోండి. 18. ఇంతకు ముందు స్టడీ సర్కిల్ సెంటర్స్లో కోచింగ్ గాని ట్రైనింగ్ కానీ తీసుకున్నారా. SR/NO సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూద్దాం. మీ డాక్యుమెంట్స్ జేపీజీ ఓర్ జేపెన్జీ ఫార్మాట్లో ఒక 100 KB లోపు ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 19. మీ ఫోటో. 20. మీ సంతకం. 21. SSC మెమో. 22. ఇంటర్ సర్టిఫికేట్. 23. డిగ్రీ సర్టిఫికేట్. 24. పీజీ సర్టిఫికేట్ ఆప్షనల్. 25. మీ కుల సర్టిఫికేట్. 26. మీ ఆదాయం సర్టిఫికేట్. 27. ఆధార్ కార్డు. ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత చివరగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.